హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్విక ఫుడ్స్. ఈరోజు వీడియోలో లేటెస్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని మంచి రుచిగా కుక్కర్లో త్వరగా చేసుకునేలా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ మంచి గ్రేవీతో కమ్మగా కుదిరింది. అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఉదయం లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా చాలా క్విక్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసి పెట్టవచ్చు. మీరు కూడా ఎగ్ కర్రీని సింపుల్గా చాలా క్విక్గా చేయాలనుకుంటే ఓసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది, మీ అందరికీ కూడా నచ్చి తీరుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎగ్ కర్రీని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ని తీసుకొని దానిలోకి 5 గుడ్లను తీసుకొని ఉడికించుకుందాం. అలాగే అందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని కుక్కర్కు ఉండే రబ్బర్ని ఇంకా విజిల్ని పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా ఉప్పును వేసి ఉడికించడం వలన గుడ్లు తొక్కలు అనేవి నీట్గా ఊడి వస్తాయి. తర్వాత విజిల్లో గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, గుడ్లు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఈ గుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఈ కుక్కర్ని బాగా కడిగి తీసుకుందాం. ఈ కుక్కర్లోనే కర్రీ చేస్తాము కాబట్టి కొంచెం కడిగి తీసుకోండి. కుక్కర్లోకి 3 స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఉప్పుని, అలాగే అందులోనే కొంచెం పసుపుని, 1 టీ స్పూన్ కారం తీసుకొని బాగా కలపండి. అలాగే ఇందులో ముందుగా మనం తొక్కలు తీసి పెట్టుకున్న గుడ్లను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా గుడ్లను తీసుకున్నాక గరిటెతో కదపకుండా ఇలా నేను చూపించే విధంగా కుక్కర్ని కదుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల గుడ్లు అనేవి కుక్కర్కి అంటకుండా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, గుడ్లు అనేవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే కుక్కర్లోకి మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ని తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే అందులోనే 1 కప్పు వరకు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయని ముందుగా ఒక 30 to 40% ఫ్రై చేయండి. అలాగే అందులోనే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరొక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిమిన 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న టమాటా ముక్కల్ని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఇలా వీటన్నిటిని తీసుకొని బాగా కలపండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకొని బాగా, ఈ ఎగ్ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉండడానికి ఒక మిక్సీ జార్లోనికి ఒక 10-15 పల్లీలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి. ఇదే ప్లేస్లో కావాలనుకుంటే శనగపిండినైనా లేదా కాజు పొడినైనా తీసుకోవచ్చు. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను తీసుకొని గుడ్లకు ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళని కూడా 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు తీసుకోండి. ఇందులోకి చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. మనకి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి ఉడికి కాస్త చల్లారేసరికి చిక్కబడుతుంది. కాబట్టి గ్రేవీని సెమీ థిక్ కన్సిస్టెన్సీలో ఇలా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు కుక్కర్కి ఉన్న రబ్బర్ని విజిల్ని పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం.
కుక్కర్కి ఉండే గాలి అంతా పోయాక మెల్లగా మూత తీసి చూద్దాం. చూడండి, కర్రీ ఇంకా ఉడుకుతూనే ఉంది. కర్రీ అనేది మనకు ఇలానే ఉండాలి. ఎలా అయితే చల్లారుతుందో కొంచెం గట్టిపడుతుంది. ఈ టైంలో మనకి ఈ థిక్నెస్సే ఉండాలన్నమాట. చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, చివరిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే కొంచెం కసూరి మెంతిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మీకు చూపించేదానికంటే కర్రీ ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే ఇలానే కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. అంతే, సింపుల్ వేలో కమ్మని ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా మనం ఎగ్ కర్రీ చేసామంటే ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. లైట్గా పులుపు తెలుస్తూ ఈ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.